హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చెప్పిన నాగేష్ నాని యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ మనకి ఈరోజే పరిచయం అయినాడు ఫ్రెండ్స్. చూడండి, చెప్పిన మీ ఛానల్ పేరు. హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చి నాగేష్ నాని వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంట్లో వీడియోలు అయితే మంచి మంచి కంటెంట్ క్వాలిటీ గురించి వస్తాయి. చూసారు కదా, ఇతని ఛానల్ చెప్పు, అన్సార్ లాలు బ్లాగ్స్ కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ వస్తాయి కోవిడ్ గురించి. చూసారా, కోవిడ్లో ఇప్పుడైతే మాలియాకి అయితే వచ్చాము. మాలియాలో ఈ ప్లేస్ అన్ని మొత్తం చూపిస్తాము. మన తెలుగు వాళ్ళ అడ్డా ఎక్కడ ఉంది, మన తెలుగు వాళ్ళ రేంజ్ కాడ, కార్గో కాడ మొత్తం మీకు వీడియో చూపిస్తాము. బ్యాక్ కెమెరా పెట్టి కట్ చేసుకున్నాం. మొత్తం అలా తీసుకో, వీడియో మొత్తం హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంద్ర వీడియో పొద్దున్న వచ్చేసినారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నాకు చుట్టి శుక్రవారం మాలేకి వచ్చినాను. మాలేకి వచ్చి ఇదంతా తిప్పి మీకు చూపిద్దాము, వీడియో తీసి పెడదామని వచ్చినాము. చూడండి, ఇక్కడైతే బ్యాక్ సైడ్ మాలేది ఇది బిల్డింగ్ కదా, పెద్ద బిల్డింగ్, షాపింగ్ మాల్. దాని బ్యాక్ సైడ్ వచ్చినాము. మసీద్ ఉంది కదా అక్కడ. ఇదంతా చూడండి, బాగా నీడ ఉంది, ఫోటోలు తీసుకోను, సూపర్గా ఉంటుంది. అలాగే ఇది మసీద్ ఉందండి, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఆ కాలంలో కట్టించినారు, పాత మసీదే ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం తిప్పి చూపిస్తాను. చూడండి, ఈ అన్న వచ్చి తమిళనాడు, తెలుగు రాదు. అన్న వచ్చి మనకు ఫోటోలు తీయమంటే, అన్న నాగేష్, అదే చెప్పాను కదా యూట్యూబరు, ఆయన వచ్చి సెల్ఫీ తీస్తున్నాడు. ఓ 4 ఫోటోలు తీయమంటే తీస్తున్నాడు. మన వాళ్ళంతా ఇట్లుంటుంది, మన వాళ్ళు అవతారము మామూలే. ఎందుకంటే ఇవి కోయట్లో సెల్ఫీ దిగడానికి చాలా ప్లేసులు బాగుంటాయి. చూడండి, పొద్దున్నే కదా, ఎండ లేదన్నమాట ఎక్కువగా. ఫస్ట్ ఈ మసీదు చూసుకొని తర్వాత ఎర్ర మసీదుకి పోదాము. అదంతా తిప్పి చూపిస్తాను. పార్కింగ్ అయితే దగ్గర 7-8 ఎకరాల దాకా ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. చూపిస్తాను మీకు, అక్కడికి వీడియో తీసి పెడతానండి. క్లైమేట్ చూడండి ఎట్లుందో. పొద్దున్నే ఇలా ఉంటాయండి బిల్డింగ్లు, పెద్దగా ఉంటాయి. ఎన్ని ఫ్లోర్లు ఉండదో చూడు, ఇంచుమించు ఒక 12-13 ఫ్లోర్లు ఉంటుందండి. అంతేనా, ఇంకా ఎక్కువ ఉంటుంది, 12-13 ఫ్లోర్లు ఉంటుంది ఒక్కొక్క బిల్డింగ్. కట్టడం అయితే ఎక్సలెంట్గా ఉందండి మస్జిద్. ఇది చూడదగ్గ మసీదు, చూడదగ్గది. ఇంకా చూడొచ్చు, చుట్టూ చూడండి. ఇది అండర్ గ్రౌండ్, ఇది లోపలికి మసీద్ కింద. ఇక్కడ జనాలు అయితే ఎవ్వరు లేరండి, బ్యాక్ సైడ్ కదా, ఇప్పుడే ఎవరు రారు. పొద్దున్నే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతారు మొత్తం. మధ్యాహ్నంగా అయితే ఇక్కడ చాలామంది ఉంటారు మన వాళ్ళు. ఇదండి, అదంతా పార్కింగ్. చూడండి, ఇక్కడికి వచ్చేసిన బ్యాక్ సైడ్, మసీద్ బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ పైన చూడండి, మినార్ ఎంత బాగుందో, మసీద్ మినారు. అది బిల్డింగ్ షాపింగ్ బిల్డింగ్ అనమాట. అది షాపింగ్ మాల్, హోటల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసు వాళ్ళతో. ఇక్కడ బయట పని చేసే వాళ్ళు వస్తుంటారు కదా, పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. వెహికల్స్ చూడండి ఎక్కడ పెట్టినారో, ఎట్నుంచి ఎట్లొచ్చి పడిపోతారో తెలియదు మన మీద. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే, బయట పని చేసిన వాళ్ళు వచ్చింటారు కదా ఖాదీం వీసా మీద, వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంకొని తిరగాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడైతే కానూన్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసి నిలబెట్టేసి స్టేషన్లో వేసేస్తారు. చక్కగా ఇంటికి పంపించేస్తారండి. బతాకాలు లేనిదే
ఇదిగో ఇట్లా అనమాట. ఇట్లా బతాకా ఖచ్చితంగా పెట్టుకొని తిరగల్లా. బతాకా లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడంతా చెకింగ్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి, కొంచెం చూసుకోండి. ఓకేనా? సరే. ఇక్కడ మాల్యాలో జేబు దొంగలు ఎక్కువ ఉన్నారు. మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ పర్సులు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. ముఖ్యంగా బతాకా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే అదే మనకు ముఖ్యం కాబట్టి. సరే, ఇప్పుడు మనము ఎర్ర మసీదుకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదో గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ చూసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? మానవుడు లేడండి బ్యాక్ సైడ్ అయితే, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్. కూల్గా ఉంది క్లైమేట్, చూడండి. ఒక్కడ కూడా లేడు ఇటు సైడ్ అయితే. పొద్దున్నే కదా, ఎవరు రారనమాట. ఈ గేటు క్లోజ్ అయిపోయింది, లేదంటే మీకు లోపల గార్డెన్ చూపించింది. అయినా పర్లేదు, ఇటు సైడ్ చూపిస్తాను, కనబడుతుందిలే బాగా నీట్గా. ఇక్కడైతే ఖర్జూరం ఉంది, ఎవరు పెరిగినలేదు, మీకు అది కూడా చూపిస్తాను. ఖర్జూరపు చెట్లు, అలాగే లోపల గార్డెను. ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడైతే చెట్లు, ఖర్జూరపు చెట్టు ఒకటి ఉంది, అలాగే ఆ చెట్టుకు ఖర్జూరపు కాయలు ఉన్నాయి, బాగున్నాయి. ఎండిపోయినలా, ఎందుకో పెరగలేదు ఈ కాయలైతే. ఖర్జూరము 4-5 గుత్తులు ఉన్నాయి. తర్వాత వాటర్ ట్యాంకులు, ఆ చివర్లో వచ్చి రేణి చెట్టు, రేగిపళ్ళు. ఇటు సైడ్ వచ్చి గార్డెన్, ఏదో ఫ్లవర్స్. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాము ఎర్ర మసీద్ దగ్గరికి. ఇక్కడ అతిభోగి నాయనలు చాలా మంది ఉన్నారండి, మీకు చూపిస్తాను ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, కండోమ్స్. ఎదవన్నారు, ఎదవలు ఎక్కడ పడితే అక్కడ వేసేసినారు. ఎదవన్నారు, ఎదవలు ఉంటారండి కొంతమంది. అది హోటల్. ఇక్కడ కూడా గార్డెన్ ఉంది, చూపిస్తాను. పార్క్ లాగా చిన్న స్మాల్. ఇక్కడ హోటల్, ఇది హోటల్ ముందర ఉంది, ఫ్రంట్లో గార్డెన్ చూపిస్తాను. ఇదంతా ఫుట్వేర్. ఇది చూడండి ఎంత పచ్చగా ఉందో. రాళ్ళు అయితే కోయట్లు ఎక్కువ కనపడవండి, ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు, అదే పనిగా కొని తెచ్చుకుంటారన్నమాట వీళ్ళు రాళ్ళు. ఇక్కడ నుంచి చూపిస్తాను, బాగా క్లారిటీగా కనపడుతుంది. చూడండి ఎంత బాగుందో, పచ్చగా గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. నాకైతే భలే ఇష్టం అండి ఇది, గ్రీనరీ ఇలా ఉంటే. మన ఇండ్ల దగ్గర కూడా ఇట్లా గ్రీనరీ పార్క్ లాగా పెట్టుకోవాలి మనము, గార్డెన్లో బాగా కూర్చునే దానికి బాగుంటుంది. ఇది ఇక్కడ వచ్చి వెహికల్స్ భలే స్పీడ్గా వస్తాయి, కొంచెం జాగ్రత్తగా దాటుకోవాలి మనం. ఇప్పుడు మనం మసీదుకి పోవాలంటే ఈ రోడ్డు దాటుకోవాల్సిందే ఖచ్చితంగా. మీరు రోడ్డు దాటుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ ఇక్కడ 2 నిమిషాలు నిలబడి చూసుకొని తర్వాత దాటుకోండి. వెహికల్స్ రాకపోతే దాటుకోవచ్చు, ఎందుకంటే మనం దేశం వచ్చినాం కనుక కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఓకేనా? నిదానంగా దాటుకుండేయాలి ఇట్లా అనమాట. వచ్చేసినామండి పార్కింగ్ లేక, ఎర్ర మసీద్ పార్కింగ్ లేక వచ్చేసినాం. మైదానం ఇదంతా మొత్తము మీరు చూసేంతా ఉంటుంది ఇక్కడ పార్కింగు. మన యూట్యూబర్ కూడా ఈ వీడియో తీసుకుంటున్నాడు, అతని పేరు వచ్చి నాగేష్ నాని బ్లాగ్స్, యూట్యూబర్. ఆయన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనోడే. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కూడా గ్రో కావడం లేదు, మీరు చూసి వెళ్ళిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ నా వీడియో. ఓకేనా? చూడండి
మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను కూడా కొత్తగా పెట్టుకున్నాను కదా, అందరిలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం దూరంగా వచ్చి దూరంగా ఉంది కదా, ఇప్పుడైతే బాగా క్లారిటీ కనబడుతుంది. నిలబడి తీస్తాను నేను. బాగుంటుందండి, పెద్దది మస్జిద్ అయితే. శుక్రవారం మన వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. నేనైతే శుక్రవారం ఫుడ్ ఇటుకే తెచ్చుకొని తింటా అంటాను మామూలుగా. అలాగే ఈరోజు కూడా తెచ్చుకొని తిందాము, చూపిస్తాను మీకు. ఎండ అయితే ఇప్పుడు వీటికి వచ్చినాక తెలుస్తుందండి. ఎండ అక్కడైతే లేదు, ఇక్కడ బాగుంది, ఎండ ఎక్కువగా ఉంది. చూడండి, ఎండ ఎక్కువగా ఉంది. నీళ్ళకి వచ్చేద్దాం. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడిప్పుడే వీడియోలు తీస్తున్నాను, స్టార్ట్ చేసిన. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేస్తాను. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ అన్సార్ లాలు వ్లాగ్స్. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ ఇది. మనకు ఫ్రంట్లో వచ్చి బరాదాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బాత్రూమ్లు, బరాదాలు మొత్తం అన్నీ ఉంటాయి. ఇవి వచ్చి మినార్లు 2 ఫ్రంట్ సైడ్. మొత్తం ఎర్ర మస్జిద్ అండి ఇదంతా. మొత్తం రెడ్ కలర్లో ఒకటింటారు. నేను 2016లో వచ్చినప్పుడు, కువైట్ నుంచి వచ్చినప్పుడు ఇదే కలరే ఉంది. అప్పటి నుంచి ఇదే కలరే ఉంది. అప్పటి నుంచి నాకు తెలిసి పెయింట్ కొట్టలేదు అనుకుంటాను. ఇదండి పార్కింగ్, చూడండి ఎంత విశాలంగా ఉంది. ఎన్ని కార్లైనా పెట్టుకోవచ్చు. దగ్గర 1,00,000 కార్ల దాకా పెట్టుకోవచ్చు, అంత ఉంది. ఆది పార్కింగ్ అయితే డబ్బులు కట్టాల్సిన పని లేదు ఇక్కడ. ఎవరైనా కానీ మాలియాకి వస్తే ఇక్కడ పార్కింగ్ పెట్టుకుంటారు అన్నమాట. వెహికల్స్ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే జాగ్రత్తగా ఉంటాయి వెహికల్స్. చూడండి, ఇదన్నమాట మస్జిద్ ఫ్రంట్ సైడు. అక్కడి నుంచి వచ్చాము మనము. అక్కడ నుంచి ఇవి వచ్చి బరాదాలు అంటే ఫ్రిడ్జ్లు అనమాట. కూలింగ్ నీళ్ళు వస్తాయి, చల్లగా ఉంటాయి. ఎండాకాలంలో ఎవరైనా వచ్చి తాగొచ్చు. అది అన్నమాట, ఎవరైనా తాగొచ్చు. చల్లగా ఉంటాయి నీళ్ళు, కూలింగ్ బాగుంటాయి అన్నమాట. ఇక్కడైతే 4 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇది ఎందులోనైనా మీరు తాగొచ్చు. మన యూట్యూబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడైతే పార్కింగ్ విశాలంగా ఉంటుంది. ఇది వచ్చి 8 ఎకరాలు ఉంది అంటున్నాడు. 8 కాదండి, ఇంకా చాలా ఉంటుంది. నాకు తెలిసి 10 ఎకరాల దాకా ఉంటుందండి. 10 అంటే 10 ఎకరాల దాకా ఉంటుంది. అదే అన్నమాట. దీనికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది అని చెప్తున్నాడు. అది మనకైతే తెలియదు. చల్లని వాతావరణము ఇక్కడ. లోపలికి వినామంటే ఏసీలు వేసేస్తారు, చల్లగా ఉంటుంది. కూర్చొని నమాజ్ చేసుకొని, దేవుణ్ణి దర్శనం చేసుకొని, ఇది చేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇది వచ్చి బస్ స్టాండ్ అండి. అక్కడ నుంచి మనం బయట వచ్చేసినాం ఎర్ర మస్జిద్ నుంచి. వస్తానే ఇక్కడ బస్ స్టాండ్. ఇక్కడ వచ్చి బస్సులు నిలబెడతారు. రూపాయి దినార్. మనం ఎక్కడైనా పోవచ్చు, సిటీలో ఎక్కడికైనా తిరగచ్చు. రూపాయి దినారే. ఇది మనం దాటుకొని మాలియాలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఎదురుగా బిల్డింగ్లో హోటల్స్ ఉంటాయి, హోటల్ రూమ్లు ఇవన్నీ ఉంటాయి. ఇంకా రూమ్ కావాలంటే తీసుకోవచ్చు అని చెప్తున్నాడు మనోడు. ఈ బస్ స్టాండ్ ఎదురుగా అయితే మీకు కేఎఫ్సి ఉంటుందండి. మీకు చూపిస్తాను కేఎఫ్సి. అదనమాట కేఎఫ్సి. ఇక్కడ ఇది బస్ స్టాండు, దానికి ఫ్రంట్ సైడ్ వచ్చి కేఎఫ్సి ఉంటుంది. మనము ఇంటికి పోవాలనుకున్నా కూడా ఇక్కడ వచ్చి బస్సు నిలబెడుతుంది. 12 నెంబర్ మంది బస్సు ఇక్కడ నిలబడుతుంది. మనమైతే ఇక్కడైతే ఎక్కము, అటు సైడ్ ఎక్కుతాం. మాల్యాలో మీకు చూపిస్తాను అది కూడా. దాటుకోవాలి మనము. ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి, చూసుకొని దాటుకోవాలా. మనోడు చూపిస్తాను రూపాయి దినారే. మనం ఎక్కడ పోవాలనుకున్నా కూడా రూపాయి దినార్ ఇచ్చేస్తే ఇట్లాంటి టికెట్ ఇస్తారు మనకు అని చూపిస్తున్నాడు. అదే అండి కేఎఫ్సి.
బిల్డింగ్ చూడండి ఎంత ఉందో, అది తిరిపింది కదా. ఇలా వస్తా ఉంటాయి అన్నమాట బస్సులో. ఇదండి కువైట్లో ఇజ్వాలాలు అంటే, ఇజ్వాలా అంటే చెత్త అన్నమాట, చెత్త బండ్లు, చెత్త ఎత్తకపోయే బండ్లు కువైట్లో ఇట్లుంటాయి. ఈ దాని వినామంటే మనము రేగి చెట్టు కిందికి వెళ్ళిపోవచ్చు, అటు నుంచి అటు సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట బస్ స్టాండ్లకి. ఇది వచ్చి ఇజ్వాలా బండి, ఇది వచ్చి చెత్త బండి. మామూలుగా వచ్చి మన కువైట్లో వచ్చి ఈదులన్నీ తిరిగి ఈదుల్లోకి వస్తాయి బండ్లు ఇవి. మన ఆంధ్ర హోటల్ ఇది, టీవీఎస్ కార్గో బ్యాక్ సైడ్ వస్తుంది. తప్పకుండా వచ్చి తినాలి మీరు, టేస్ట్ అదిరిపోతుంది. సంగటి, చేపలు, మటను, తర్వాత అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇప్పుడు మీకు కువైట్ రాజుని చూపిస్తాను చూడండి. మనోడు రాజుని చూపిస్తాను అన్నాడు. ఎక్కడయ్యా అంటే కాసేపు ఆగు చూపిస్తాను అన్నాడు. అదిగో అన్నాడు. అదిగో అండి, అదే అన్నమాట. మనము దగ్గరికి పోయి చూద్దాము. వాళ్ళిద్దరూ వచ్చి అన్నదమ్ములు. నేను అన్నదమ్ముళ్ళు అంటాను, నాకు తెలిసి అన్నదమ్ముళ్ళు అనుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో ఉండేది వచ్చి ఆయన రాజు, లెఫ్ట్ సైడ్లో అతనైతే నాకు తెలియదు, నాకు తెలిసి తమ్ముడు అనుకుంటున్నాను. మన యూట్యూబర్ వచ్చి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఈ ఇల్లే అన్నమాట కువైట్ రాజులు. డబుల్ డెక్కర్ బస్సులు అని మొత్తం అన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయండి. ఇది సిటీ కదా, మామూలుగా వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చి మనకు మాలియా బ్రిడ్జ్ కనపడుతుంది కదా, అక్కడికి పోదాం. అక్కడ పోయి చూపిస్తాను. ఈ పక్క వచ్చి గ్రాండ్ హైపర్ ఉంది, దాని బ్యాక్ సైడ్ కూడా మీకు గ్రాండ్ హైపర్ ఉంది, మళ్ళీ తర్వాత చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము మాలియా బ్రిడ్జ్ దగ్గరికి పోయి మొత్తం లొకేషన్ ఎట్లుందని చూసేద్దాము. ఓకేనా, పదండి. దగ్గరకు వచ్చినాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్నా అంటే అన్న చూపిస్తున్నాడు. దగ్గరకు పోదాం అంటున్నాడు. దగ్గరికి అయితే ఇంకా నీట్గా క్లారిటీ కనపడుతుంది అంటున్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఉందండి ఇది. ఆ చివరికి ఉంది. ఆ చివరిలోనే మనకు అక్కడ దిగుతానే మనకు గ్రాండ్ హైపర్ కనపడుతుంది. ఈ బిల్డింగ్ చూడండి, ఇంచుమించు ఇది ఒక 30 ఫ్లోర్లు ఉందేమో. కింద నుంచి పై వరకు చూడండి, 30 ఫ్లోర్లు ఉంటుంది నాకు తెలిసి ఇది. దగ్గరకు అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు ఇంకా క్లారిటీ కనపడుతుంది కదా. ఆ చివరిలో మసీద్ కూడా ఉందండి, దిగుతానే మసీద్కి కూడా పోవచ్చు నమాజ్ చేసుకొని మధ్యాహ్నం పూట. మళ్ళీ ఇక్కడంతా తిరగచ్చు అనమాట. ఈరోజు అయితే జనాలు ఎక్కువ లేరు, తక్కువ ఉన్నారు. మన దగ్గర వచ్చి ఇది లేదు, డ్రోన్ లేదు కనుక మనము కిందనే తీస్తున్నాము. కాసేపు తినాక ఇక్కడ పైకి ఎక్కి, ఇక్కడ పైన ఎక్కి మీకు మొత్తం అంతా చూపిస్తాను. పైకి ఎక్కి పైనుంచి అయితే వ్యూ చాలా క్లారిటీగా కనపడుతుంది అన్నమాట. పైన ఇక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు ఏంటనేది. ఇది వచ్చి టీవీఎస్ కార్గో అండి. తర్వాత వచ్చి ఇది వచ్చి మనకు ఫ్లైట్ టికెట్లు మొత్తం అంత దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ హజ్ పోయే వాళ్ళు, మామూలుగా మనం ఇండియా టికెట్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదే టీవీఎస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ టూర్స్ అన్నమాట. ఇది కార్గో అంటే మనకు మామూలుగా
సామాన్లు ఇక్కడే తీసుకొని ఇక్కడే వేసేయచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాము. పైకి దిగి మొత్తం వ్యూ ఎలాగుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను. చూడండి, ఇంకా పైకి పోదాము. క్లారిటీగా అయితే కనపడలే. ఇప్పుడు చూడండి క్లారిటీగా ఎలా ఉందో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటే బ్రిడ్జ్ అనమాట. అది కొత్తగా కట్టినారు. 1.5 year అవుతుంది అది నాకు తెలిసి కట్టేది. 1.5 year అవుతుందని చెప్పినారు ఇక్కడ వీళ్ళు అడిగితే. ఇప్పుడు మనము ఇదంతా తిప్పి చూపిస్తాను చూడండి. తర్వాత మీకు అది కూడా లోపల కూడా పోయి మీకు బ్రిడ్జ్ ఎక్కి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడండి లొకేషన్ ఎట్లా కనబడుతుంది. మన పైకి అయితే క్లారిటీగా కనబడుతుందని వీటికి ఎక్కడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి. కావాలంటే మీరు ఎవరైనా కానీ వచ్చి చూడొచ్చు. మన ఆంధ్ర వాళ్ళు మొత్తం అంతా ఇక్కడికే వచ్చేది. మన తెలుగు వాళ్ళ అడ్డా ఇది చూడండి. ఇప్పుడు జనాలు తక్కువ ఉన్నారు. మీరు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దొంగలు ఉన్నారు, మీరు జోబు దొంగలు ఉన్నారు. మీ పర్సులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ చాలా దొంగతనాలు జరిగినాయి. ఆయన నేనేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు కానీ వాయిస్ క్లారిటీగా లేదని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చి మధ్యాహ్నంగా రండి అంటున్నాడు. మధ్యాహ్నం పైన వస్తే మీకు చూడడానికి బాగుంటుంది. ఎవరైనా కానీ వచ్చి చూడండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. జాగ్రత్త ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ మీరు ఏవైనా కానీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాడు కానీ క్లారిటీ లేదు, అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఏం లేదండి, ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. నేను చెప్పినట్లే ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా బాగా తెలుసు ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన వస్తువులు అనేది మాయం చేస్తారు కళ్ళు మూసి తెరిసే లోపల. అదనమాట. జనాలు అయితే ఈరోజు తక్కువ ఉన్నారు. జనాలు మీకు 4-5 అయితే కన్నా చాలా మంది వచ్చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఉండాలి. కొంతమంది మధ్యాహ్నం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడంతా తిరిగి కాళ్ళు అయితే భలే నస్తాయండి. అందుకని ఇప్పుడు నుంచి ఎవరు పొద్దున్నే రారు. నేనైతే వీడియో తీసుకోవాలని వచ్చేసాను. ఇదంతా మొత్తం ఇప్పుడైతే క్లారిటీగా తీసుకోవచ్చు. అంటే నాకైతే పొద్దున్నే వచ్చేసిన, నేను ఇంటికాడ ఉండలేక వీడియో తీసుకున్నాము. దీని తర్వాత వచ్చి బీచ్ వీడియో తీయాలా, అందుకని నేను పొద్దున్నే వచ్చేసినాను. ఆయన కూడా వీడియో తీసుకోవాలని పొద్దున్నే వచ్చేసినాడు అనమాట. చూడండి, మనకు డ్రోన్ లేదు కదా, అందుకని పైకి ఎక్కినాను అనమాట. ఈరోజు నేను పైనుంచి అయితే మొత్తం క్లారిటీగా చూపించొచ్చాను. ఇక్కడే మన వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ బిల్డింగ్ చుట్టుకారమే ఉంటారు. మళ్ళా ఆ పక్క గ్రాండ్ అని ఉంది, అక్కడ కూడా జనాలు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి అటు సైడు, అటు నుంచి ఇటు సైడు. ఆ బ్రిడ్జి ఎక్కడం దిగడమే సరిపోతుంది. బ్రిడ్జి ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే బ్రిడ్జి ఎక్కి మినిమం 1 గంట పడుతుంది. అలా ఉంటారన్నమాట జనాలు సాయంత్రం అయితే. చూడండి, పొద్దున్నే మనకు గ్రాండ్ హైపర్ కాడ చూడండి జనాలు ఎంత తక్కువ ఉన్నారు. ఈ బిల్డింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ బిల్డింగ్. అదుర్సు కదా, సూపర్గా ఉంది. సరే, ఇప్పుడు మీకు మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి ఆ పక్కకి వెళ్ళిపోదాము. చూపిస్తాను మీకు బ్రిడ్జ్.
మనోళ్ళు కూడా తీసుకుంటారు అనుకో, కానీ మనోళ్ళు తక్కువ సెల్ఫీలు తీసుకున్నారు. ఇక్కడ చూడండి గ్రాండ్ హైపర్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి చూస్తుంటే క్లారిటీ కనపడుతుంది కదా, ఇదన్నమాట అండి బ్రిడ్జ్. చూడండి ఆయన వచ్చి అడుక్కునేమా కోయేటైమా బీదోళ్ళు అనమాట. ఇక్కడ బీదోళ్ళు కూడా ఉంటారు, మరి అంత లేనోళ్ళు ఏం కాదు, పర్లేదు, వాళ్ళకు కూడా కార్లు ఉంటాయి. ఇక్కడ మటుకు మీరు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు, ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జోబీలు జాగ్రత్తగా పెట్టుకోండి, మీ వస్తువులు జాగ్రత్త. ఇప్పుడు ఆ చెట్టుకి ఎదురుగా స్టెప్స్ కనబడుతున్నాయి కదా బిల్డింగు, ఆ బిల్డింగ్ కిందనే మనం ఇప్పుడు బిర్యానీ తీసుకొని ఎర్ర మసీద్ కాటికి వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇప్పుడైతే మనము హోటల్ దగ్గరికి వెళ్ళిపోదాము, మీకు ఆ హోటల్ చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ మిటికలన్నీ కిందికి దిగేసి హోటల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ హోటల్ చూస్తున్నారు కదా, ఈ హోటల్ పక్కనే 750 ఫిల్స్ బిర్యానీ. అదిగో ఇది అదేనండి. ఇప్పుడు మనమైతే బిర్యానీ తీసుకునేసాము, వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. మీకు ఇప్పుడు చూపించిన హోటల్లో 750 ఫిల్స్ మటన్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి క్వాలిటీ ఎలా ఉందో, అదిరిపోతుంది. ఒక మనిషి కడుపు నిండా తినచ్చు. ముక్కలు కూడా క్వాంటిటీ బాగా ఇచ్చినాడు, ఒక 6-7 పీసులు ఇచ్చినాడు. వాటర్ బాటిల్ మనం సపరేట్ కొనుక్కోవాలా, తీసుకోవాలా. దాంట్లోకి వచ్చి షర్వా ఇస్తాడు, క్లాస్గా ఉంటుంది. మీరు కూడా కానీ ఆ బిల్డింగ్ కిందనే నేను చెప్తాను కదా, తీసుకోండి. నేను మామూలుగా ఎప్పుడు వచ్చినా నేను అక్కడే తినేది, మీరు కూడా తీసుకోండి. సూపర్ కంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. 750 ఫిల్స్ మాత్రమే. మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, ఏదైనా కానీ 750 ఫిల్సే. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అక్కడే కూడా కూర్చొని తినచ్చు, లేదంటే మనం పార్సల్ కూడా తెచ్చుకొని తినచ్చు అనమాట. నేను ఇక్కడికి మసీద్ కట్టుకొచ్చి నేను ఒక్కడనే ఒంటరిగా కూర్చొని తింటాను ప్రశాంతంగా. చూడండి ఎవ్వరు ఉండరు, మామూలుగా అందరూ ఇక్కడికే వచ్చి కూర్చొని తింటా అంటారు. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు, చూసినాను. ఇంత పొద్దున్నే ఎవరు సార్ రారు కదా, నేనైతే పొద్దున్నే వచ్చేసినాను. నాకైతే ఇప్పుడు 11-11:30 అట్లయితే అంత టైము. నేనైతే పొద్దున్నే సరిగా తినలేదు ఇంటికాడ, ఆకలిపోతుంది. అందుకని నేను వేడివేడిగా ఇక్కడే బిర్యానీ తిందామని నేను తొందరగా వచ్చేసినాను అనమాట. ముక్కలు కూడా చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికినాయో, సూపర్గా ఉంటాయి. ఇది ఎవరన్నా కానీ గుడ్డు మాంసం అనుకుంటారు, అదే సారీ ఆవు మాంసం అనుకుంటారు. ఆవు మాంసం అయితే కాదు, భయపడద్దండి. మామూలుగా ఇది పొటాలి గొర్రె మాంసమే అన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. రండి తినండి, ఓకేనా? చూడండి క్వాలిటీ ఎలా ఉందో, ఒక మనిషి పూర్తిగా తినచ్చండి. రైస్ కూడా సూపర్గా ఉంది, బాస్మతి రైసే, కాకపోతే కొంచెం ఎక్కువగా ఉడికింది అంతే, అయినా క్లాస్గా ఉంటుంది. అది ఉడికింది కూడా మనకు మేలేలేండి, అరుగుదల బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.